ప్రతి మనిషికి ఒకే విలువ కోసం మానవ హక్కుల వేదిక 25 సంవత్సరాల హక్కుల కార్యాచరణ. నేటి మన సమాజంలో అనేక వైరుధ్యాలను చూస్తున్నాం. ప్రపంచంలోనే అపర కుబేరులు, సరైన ఆహారం లేక చనిపోతున్నవారు ఇక్కడే ఉన్నారు. లక్షల కోట్ల అప్పులు ఎగవేసి విదేశాలలో జల్సా చేస్తున్న వాళ్ళు కొందరు, గిట్టుబాటు కాని వ్యవసాయంతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎందరో. చంద్రునిపైకి ఉపగ్రహాలు పంపుతున్నాం, కానీ ఏటా కొన్ని వందల మంది మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ చనిపోవడం చూస్తున్నాం. అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు సహజ వనరులను గుత్తకివ్వడం, అదే వనరులపై ఆధారపడి బ్రతుకుతున్న ఆదివాసీలు, రైతులు నోరెత్తితే జైలు పాలు చేయడం. తీవ్ర ఆరోపణలతో కేసులు ఉన్న సభ్యులు చట్టసభలలో 4వ వంతు పైగా ఉండగా, జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో 3 వంతులు పైగా విచారణ కూడా పూర్తి కాని బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగానే ఉండగా, విగ్రహాలకు, గుళ్లకు, ప్రచారానికి మాత్రం వందల వేల కోట్లు ఉన్నాయి. వైషమ్యాలను, విద్వేషాలను రెచ్చగొట్టిన వాళ్ళు అధికారంలోనూ, సామాన్య ప్రజల హక్కుల గురించి ప్రశ్నించిన వాళ్ళు జైళ్లలోనూ ఉన్నారు. ప్రకృతిని దైవంగా భావిస్తామని అంటాము, కానీ ప్రపంచంలో అత్యంత కలుషితమైన నదులు, నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. స్త్రీలను పూజించే చోట దేవతలుంటారు అని నమ్ముతాం అంటూనే రేపిస్టులకు సన్మానాలు చేస్తాం, పదవులు కట్టబెడతాం. వసుధైక కుటుంబం అని చెబుతాం, కానీ భిన్నత్వాన్ని సహించలేం. మెజారిటీకి భిన్నమైన ఆహారపు అలవాట్లపై, కట్టుబొట్లపై, వారి ప్రేమపైన కూడా ఆంక్షలు పెడుతూ ఫాసిజానికి దారులు వేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో గత 25 సంవత్సరాల నుండి హక్కుల రంగంలో పనిచేస్తున్న మానవ హక్కుల వేదిక ప్రయాణం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాలలో 50 సంవత్సరాలుగా సాగుతున్న హక్కుల ఉద్యమ ప్రస్థానంలో చిగురించిన విలువలను, అమరుల జ్ఞాపకాలను, విలువైన అనుభవాలను మూటగట్టుకుని అనేక కొత్త ఆశలతో, ఆలోచనలతో, సందిగ్ధ ప్రశ్నలతో 25 సంవత్సరాల క్రితం ఈ ప్రయాణం మొదలుపెట్టాం. 1970ల నుండి సాగిన హక్కుల ఉద్యమానికి హెచ్ఆర్ఎఫ్ ఉమ్మడి వారసురాలు. హక్కుల దృక్పథం మీద జరిగిన సుదీర్ఘమైన విలువైన చర్చల పర్యవసానంగా 1998లో హెచ్ఆర్ఎఫ్ ఏర్పడింది. హెచ్ఆర్ఎఫ్ ఒక విశాల దృక్పథంతో స్వతంత్రంగా పనిచేసే హక్కుల సంస్థగా నిలబడి ఎదగడానికి వ్యవస్థాపక సభ్యులు వేసిన తాత్విక పునాదే కారణం. తొలినాళ్ల నిర్బంధాన్ని, ఒత్తిళ్లను తట్టుకుంటూ తొలితరం కార్యకర్తలు చేసిన కృషి అపారమైనది. విలువల ఆధారంగా దగ్గరైన మనుషులు వాళ్ళు చేసే పని ద్వారా సమాజంలో హక్కుల సంస్కృతిని అభివృద్ధి చేస్తూ వేళ్ళూనుకుని ఉన్న అనేక రకాల అసమానతలను, ఆధిపత్యాన్ని, అణచివేతలను ఏదో ఓ మేరకు తగ్గించే దిశగా కృషి చేయగలరని హెచ్ఆర్ఎఫ్ ప్రయాణం గమనిస్తే అర్థమవుతుంది. రాజ్యం, కులం, మతం, వర్గం, హిందుత్వ, జెండర్, లైంగికత తదితర ఆధిపత్య వ్యవస్థల వలన అణచివేతకు గురవుతున్న అనేక ప్రజా సమూహాలకు హెచ్ఆర్ఎఫ్ మద్దతుగా నిలబడింది. అభివృద్ధి పేరు మీద జరిగే విధ్వంసంతో ఎవరు నష్టపోతున్నారో, ఎవరు లాభపడుతున్నారో తేటతెల్లం చేశాం. పోలవరం, వంశధార, గండికోట మరియు అన్నమయ్య రిజర్వాయర్లు, కాకినాడ సెస్, పీసీపీఐఆర్, తుమ్మలపల్లి యురేనియం తదితర ప్రాజెక్టుల వల్ల విస్థాపనకు గురైన బాధితుల పక్షాన నిలబడ్డాం. అలాగే సోంపేట, మన్యం బాక్సైట్, వేదాంత ఫ్రాకింగ్ లాంటి ప్రాజెక్టులను నిలువరించడంలో స్థానిక ప్రజలతో హెచ్ఆర్ఎఫ్ భాగస్వామి అయ్యింది. నదీ జలాల పంపకాలలో అవలంబించాల్సిన ప్రజాస్వామిక విధానాల గురించి విస్తృత స్థాయిలో పనిచేశాం. డెల్టా జిల్లాలలో ఆక్వాకల్చర్, గోదావరి, విశాఖపట్నం లాంటి తీర ప్రాంతాలలో పర్యాటకం, చమురు మరియు సహజవాయువు తవ్వకాలు, థర్మల్ మరియు అణు విద్యుత్ కేంద్రాలు, వివిధ జిల్లాలలో భారీ స్థాయి కాలుష్యకారక పరిశ్రమలు, అటవీ ప్రాంతాలలో మైనింగ్ తదితర ప్రాజెక్టుల కారణంగా జరిగే పర్యావరణ విధ్వంసం గురించి అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడుకోవటానికి జరిగిన ప్రయత్నాలలో భాగస్వామి అయ్యాం. ఎన్కౌంటర్, లాకప్ మరణాలు, పోలీసు వేధింపుల సంఘటనలలో నిజానిజాలు వెలుగులోకి తెచ్చాం. వాకపల్లి కేసులో బాధిత ఆదివాసీ మహిళలతో పాటు వెన్నంటి నిలబడ్డాం. చుండూరు, లక్ష్మీపేట, వెంకటాయపాలెం శిరోముండనం కేసులలో బాధితులతో కలిసి న్యాయం కోసం నినదించాం. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాం. తమ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి, ఆరోగ్య సమస్యలు, ఫారెస్ట్ అధికారుల వేధింపుల గురించి ఆదివాసీలతో కలిసి పనిచేశాం. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, అసంఘటిత కార్మికులకు మద్దతుగా ఉన్నాం. వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకున్న అనేక రైతు కుటుంబాలకు ప్రభుత్వం కనీస నష్టపరిహారం ఇవ్వకపోవడాన్ని వెలుగులోనికి తెచ్చాం. ట్రాన్స్జెండర్లు, స్వలింగ సంపర్కులు, లైంగిక మైనారిటీలు,
వారంతా కూడా మనలాంటి మనుషులేనని, వారికి కూడా హక్కులు ఉంటాయని సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాం. తెలుగు రాష్ట్రాల్లో దళితులు, ముస్లింలు, మహిళలపై దాడులు జరిగిన అనేక సంఘటనలలో క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణలు చేపట్టి బాధితులకు బాసటగా నిలిచాం. గృహహింస బాధితులకు న్యాయ తోడ్పాటు తరచుగా అందించాం. ఇవే కాక కశ్మీర్, గుజరాత్ మారణకాండ, సల్వాజుడుం, పౌరసత్వ చట్టం ఉద్యమం, రైతుల ఉద్యమం, హిండెన్బర్గ్ ఉదంతం, మణిపూర్లో హింస తదితర దేశవ్యాప్త అంశాలపై మా వైఖరిని కరపత్రాలు, పత్రికా ప్రకటనలు, పుస్తకాలు, సభలు, సమావేశాల ద్వారా తెలియజేశాం. సమాచార హక్కు, ఉపాధి హామీ వంటి చట్టాలను నిలబెట్టుకోవాలని ప్రచారం చేశాం. కళాశాల విద్యార్థులలో హక్కుల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం చేసే చట్టాలు, అవలంబిస్తున్న విధానాలు ఎవరి ప్రయోజనాలను కాపాడుతున్నాయో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక సవరణ చట్టం, అటవీ హక్కుల సవరణ చట్టం, ఈడబ్ల్యూఎస్ ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, రామజన్మభూమి తీర్పు తదితర సందర్భాలలో స్పష్టంగా తెలియజేశాం. ఉపా, ఆఫ్స్పా, దేశద్రోహం, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కోకా లాంటి అణచివేత చట్టాలను పూర్తిగా తొలగించాలని, పిఎంఎల్ఏ, ఎన్ఐఏ లాంటి చట్టాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ఎప్పటికప్పుడు గొంతెత్తుతూ వస్తున్నాం. అయితే చేయవలసింది ఇంకా చాలానే ఉంది. పనిచేసే క్రమంలో మా అవగాహన, విస్తృతి పెరుగుతూ వచ్చాయి. బహుముఖాలుగా అనేక స్థాయిలలో నిరంతరం కొనసాగే కృషి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యం అని అర్థమైంది. ఈ దిశగా సరిపడ కృషి జరగకపోవడం వల్లనే మన సమాజం నేడు ఈ పరిస్థితులలో ఉంది. మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ప్రజాస్వామ్యానికి అత్యవసరమైన సంవాదం, చర్చ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషికి ఒకే